నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు పెద్దపీట వేస్తూ దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టనుంది. ఈ ఏర్పాట్లను ఆలయ ఈవో శ్రీనివాసరావు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఆలయం ముందు గంగాధర మండపం నుంచి నందిగుడి వరకు రహదారికి ఇరువైపులా భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లలో గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేయాలని, అలానే సర్వదర్శనం క్యూ లైన్ ప్రారంభమయ్యే ప్రవేశ ద్వారం వరకు భక్తులు వేచి ఉండేందుకు వీలుగా విశాలమైన షెడ్డును, క్యూ లైన్లను ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ ప్రదేశాలలో ఇప్పటికే ప్రారంభించిన జంగిల్ క్లియరెన్స్ పనులను త్వరితగతిన పూర్తి చేసి గ్రావెల్ వేసి చదును చేసే లెవెలింగ్ చేయాలని, పార్కింగ్ ప్రదేశాలలో వాటి పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండేలా ప్రతి చోట చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని పారిశుద్ధ్య విభాగాన్ని చెప్పారు. అన్ని పార్కింగ్ ప్రదేశాలలో మంచినీరు, విద్యుద్దీకరణ పనులు చేపట్టాలని, తాత్కాలిక శౌచాలయాలు, ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవలసిన దారులు, పార్కింగ్ స్థలాలు స్పష్టంగా తెలిసే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. మంచి నీటి సరఫరాకు సంబంధించి పాత ఫిల్టర్ బెడ్ లో వాటర్ ఫిల్లింగ్ రాకపోకలు ఒకే దారి కావడం ఇబ్బందని జంగిల్ క్లియరెన్స్ చేసి మరొక రహదారి ఏర్పాటు చేయాలన్నారు. అలానే లడ్డు ప్రసాదాల విక్రయ కేంద్రాలు ఎడమవైపు ప్రదేశం పార్కింగ్ చేసి వీఐపీ వెహికల్ పార్కింగ్ కు నిలిపే ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎంపీ థియేటర్లలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని ఈవో శ్రీనివాసరావు అన్నారు.